Good morning, one and all. Smartphone is to make life easy and give us lot of convenience. But nowadays, strange phenomenon seen everywhere, which is called mobile mina. Short skit about before and after smartphone. Before, let's see how early in the morning people get up before smartphone. After, but now, oh, what a change. కూర్చో. పిల్లలు ఫోన్ చూసుకుని రెస్ట్ చేసుకుంటున్నారు. Before, at meal time spent with a family by eating, talking with each other. పిల్లలు మంచిగా భోజనం చేస్తూ మంచి మాటలు చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా హ్యాపీగా ఉంటూ వాళ్ళు తింటూ ఉన్నారు. సెల్ ఫోన్ లేదు ఆ టైంలో ఎంత మంచిగా తింటున్నారో చూడండి. After, what about now? No sharing, no caring. ఏయ్, ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇప్పుడు తింటున్నప్పుడు ఎవరికి వారు అన్నం వేసుకున్నారు, ఎవరికి వారు చూసుకుంటూ ఎవరికి వారు ఫోన్ చూసుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇలా తయారైంది నేటి సొసైటీలో. Before, playtime is used to fun. They used to play outdoor games like football, cricket, kho-kho, etc. సెల్ ఫోన్ లేని టైంలో పిల్లల్లో ఆటల పాటల్లో మునిగిపోయేవారు. లైక్ ఫుట్బాల్, ఓకే, కబడ్డీ, వాలీబాల్ అట్లాంటి గేమ్స్ అన్ని కూడా ఆడుతూ ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. But now, no outdoor games, no physical exercises. It's really worry. ఇప్పుడు శారీరక శ్రమ లేదు, మొత్తం ఓన్లీ ఫోన్. ఎటువంటి ఆటలు లేవు, ఓన్లీ ఫోన్తోనే ఆటలు. ఫ్రీ ఫైర్ అంటూ, షార్ట్స్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ మొత్తం దాంట్లో సోషల్ మీడియాలో లీనమైపోతున్నారు. పబ్జీ, ఫ్రీ ఫైర్ అంటూ గేమ్స్ తోనే మునిగిపోతున్నారు. పేరెంట్స్ చెప్పినా కూడా వినడం లేదు, మొత్తం గేమ్స్. Before, helping people in their usage was considered as moral duty. అనుకోకుండా ఒక వ్యక్తి ప్రమాదంలో పడినప్పుడు ఆ కాలంలో ఫోన్స్ లేని సమయంలో మంచి హెల్ప్ చేసేవాళ్ళు. మానవత్వ దృక్పథము చాలా బాగా ఉండేది ఆ టైంలో. After, nowadays that's not good. నేటి ప్రస్తుత సమయంలో ఒక వ్యక్తి ప్రమాదంలో పడినప్పుడు పిల్లలు ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి బయటపడేయడానికి మార్గం ఆలోచించడం లేదు. ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మానవతా దృక్పథం అనేది చాలా చాలా తగ్గిపోయింది నేటి సమాజంలో. సెల్ ఫోన్ తీస్తున్నారు ఇంకా ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా. Before, parents can easily pacify their children with the chocolate candy and ice cream.
నాటి సమాజంలో పేరెంట్స్ పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే జస్ట్ చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఆనందంతో వెళ్ళేవారు. After, but now children only wants mobile phone to get engaged. నేటి ప్రస్తుత సమాజంలో పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే చాక్లెట్ ఇచ్చినా కూడా డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోవడానికి రెడీగా లేరు. ఓన్లీ ఫోన్ ఇస్తే మేము అన్నం తింటాం, ఫోన్ ఇస్తేనే మేము ఆరం తగ్గిస్తామని అంటున్నారు పిల్లలు. Before, they are busy with concentration in reading. నాటి కాలంలో పిల్లలు మంచిగా చదువుకునేవారు, మంచిగా కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరిగేది. రీడింగ్ మంచిగా చేసేవాళ్ళు, కాన్సన్ట్రేషన్ చదివేవాళ్ళు. అందువల్లనే అప్పటి కాలంలో మంచిగా ఉద్యోగాలు కూడా తొందరగా వచ్చేవి. నేటి ప్రస్తుత సమాజం చూడండి ఎలా ఉందో ప్రస్తుతము. After, no reading, no concentration. నేటి కాలంలో పుస్తకాలు పట్టి చదవమని అంటుంటే వాళ్ళు పుస్తకం పక్కకు పెట్టేసి గేమ్స్ అంటూ అదంటూ మొత్తం కాలక్షేపం చేస్తుంటారు. కాన్సన్ట్రేషన్ మొత్తం చెడిపోయింది, మొత్తం కాన్సన్ట్రేషన్ లేదు పిల్లలకి. Present. Now all these kids are putting away phones and concentrating on studies. ఫోన్లు పక్కన పెడితే ఎలా ఉంటుందనేది పాత సమాజం వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఫోన్లు పక్కకు పెట్టేసి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. They are specified. వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఇప్పటి నుంచి అయినా ఫోన్లు దూరంగా పెట్టి స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని పిల్లలందరూ కోరుకుంటూ Use mobiles limitedly. Thank you, one and all. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.